Welcome viewers, welcome to Health Fitness Yoga. Myself Dr. Deepthi from Crown's Aesthetic Solutions, Panjagutta. కొన్ని కమెంట్ సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్కి ఈరోజు మనం ఆన్సర్స్ని వెతుకుదాం. దివ్య గారు మరియు రాజేష్ గారు కామన్గా ఒకటే క్వశ్చన్ అడిగారండి. హెయిర్ డై వేసుకునే వాళ్ళకి మినాక్సిడిల్ యూసేజ్ ఎట్లా, రెండు ఒకేసారి చేయవచ్చునా అని అడిగారు. దివ్య గారు, రాజేష్ గారు, మినాక్సిడిల్ పెట్టుకోవడం జనరల్గా మనం ఈవినింగ్ పడుకునే ముందు, నిద్రకు ఉపక్రమించే ముందు పెట్టుకుంటాం. మార్నింగ్ ఒకసారి తలంటుకొని తర్వాత డై వేసుకుంటే మీకు అది బెటర్గా ఉంటుందన్నమాట. వీలు కాని పక్షంలో డైరెక్ట్గా డై వేసుకొని తలస్నానాన్ని చేసేయవచ్చును. దీనికి దానికి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. అఫ్కోర్స్ డైయింగ్ వల్ల కొంత హెయిర్ లాస్ ఉంటుంది, ఇరిటేషన్ అనేది కొద్దిగా మినాక్సిడిల్ వల్ల కూడా ఉంటుంది. కనుక మీకు కొంచెం కెమికల్ యాక్షన్ ఎక్కువయ్యి అక్కడ హెయిర్ లాస్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. కానీ హెయిర్ డై చాలామందిలో కంపల్సరీ కనుక మనం ఏం చేయలేం కనుక పర్వాలేదు, వేసుకోండి. హెయిర్ వాష్ చేసినాక హెయిర్ డై వేసుకోండి. ఆ పూట కాస్త ఈవినింగ్ మాత్రమే మినాక్సిడిల్ పెట్టేటట్టుగా చూసుకోండి. ఇందులో ఉన్న కెమికల్స్ అందులో ఉన్న కెమికల్స్ కలిసిపోయి ఏ రియాక్షన్ అవుతుందో మనకు తెలియదు కనుక బెటర్ ఒకేసారి రెండింటిని వాడకుండా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మధు గారు కూడా అడిగారండి, పిఆర్పి ట్రీట్మెంట్స్ అంటున్నారు కదా, ఆ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ మినాక్సిడిల్ని కంటిన్యూ చేయవచ్చా అంటూ అడిగారు. మినాక్సిడిల్ అనేది కంటిన్యూస్గానే వాడాల్సి వస్తుందండి. ఒక్కసారి మొదలు పెట్టామంటే అది కంటిన్యూ చేయడమే కరెక్ట్ ప్రొసీజర్ అనమాట. మధ్యలో ఆపారా మళ్ళీ చాలా నెలల పాటు, ఒక్కొక్కసారి సంవత్సరం 2 సంవత్సరాల పాటు కూడా హెయిర్ లాస్ సివియర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక మినాక్సిడిల్ని ఎటు కంటిన్యూ చేస్తూ ఉన్నారు కదా, మధ్యలో అడపాదడపా మీరు పిఆర్పీస్ తీసుకోవడం శ్రేయస్కరమే, ఏం ప్రాబ్లం లేదు. పిఆర్పి అనేది ఇంటర్నల్గా ఇస్తున్నాము, మినాక్సిడిల్ అనేది ఎక్స్టర్నల్గా చేస్తున్నాం కనుక పెద్దగా కొరిలేట్ అవ్వవు, ప్రాబ్లం ఏమీ లేదు. సో రెగ్యులర్గా మినాక్సిడిల్ తీసుకున్నంత మాత్రాన బాల్డింగ్ ఆగిపోదు కదా, మెయింటెనెన్స్ లాగా పిఆర్పీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక మీరు తీసుకోవచ్చును. మినాక్సిడిల్కి పిఆర్పీకి మధ్యలో కొరిలేషన్ ఏమీ లేదు, ప్రాబ్లమే ఉండదు మీకు. అలాగే బేబీ గారు కూడా అడిగారు, డెర్మారోలర్ చేశాక మినాక్సిడిల్ పెట్టాక డెర్మారోలరా అంటూ. డెర్మారోలర్ అనేది వారంలో ఒకసారి లేక 2 సార్లు మాత్రమే చేయండి. మినాక్సిడిల్ పెట్టాక లేక పెట్టక ముందు కూడా డెర్మారోలర్ చేయొచ్చు. కాకపోతే డెర్మారోలర్ చేసినాక మినాక్సిడిల్ పెట్టినప్పుడు కాస్త మంట ఎక్కువగా ఉంటుంది, ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆనందరావు శ్రీశెట్టి గారు అడిగారు, గ్రేయింగ్ ఉంది, డై వాడుతున్నాను, మరి మినాక్సిడిల్ వాడవచ్చునా అంటూ. మినాక్సిడిల్ అనేది మనం ఎప్పటికీ వాడాల్సిందే. డై అనేది నెలలో 1 సారో 2 సార్లు వాడతాము కనుక పెద్దగా ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే 2 ఒకేసారి తలపై ఉండకుండా చూడండి. కనీసము 3-4 గంటల తేడా ఉండాలి డైకి మినాక్సిడిల్కి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు 2 ఒకేసారి అప్లై చేయకపోతే సరిపోతుంది. మినాక్సిడిల్ వాడుతూ గ్రేయింగ్కి డై వాడవచ్చును. బేసిక్గా డైయే వాడవద్దంటాను నేను, కెమికల్ యాక్షన్ ఎక్కువగా ఉండి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కనుక. కాకపోతే అనివార్యమైనప్పుడు పర్వాలేదండి, కొంత ఎడంగా రెండిటికి మధ్యలో కొన్ని అవర్స్ గ్యాప్ తీసుకునేసి మీరు వాడవచ్చును. మినాక్సిడిల్ వాడేటప్పుడు అండి డెర్మారోలర్ వాడవచ్చు, హెయిర్ డై వాడవచ్చు, పిఆర్పీస్ కూడా తీసుకోవచ్చు. మినాక్సిడిల్ అనేది డైలీ ఉండేదే, మనం దాన్ని ఆపలేం కనుక వేరే అలవాట్లను మనము మానుకోని అవసరం లేదనమాట. కెమికల్ యాక్షన్ గురించి మరీ భయంగా ఉంటే మాత్రం ఈ డై ప్లేస్లో మనకి హెర్బల్గా దొరికే డైస్ లాంటివి ఆర్గానిక్ వైపు మీరు ప్రయత్నించి చూడవచ్చును అనమాట. ఎంతైనా కెమికల్ యాక్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా. హెర్బల్వి హెన్నాలో ఆమ్లా మిక్స్ చేసేసి, ఇండిగో మిక్స్ చేసినవి ఈ మధ్య బాగా దొరుకుతున్నాయి. పలు ఫేమస్ బ్రాండ్స్ చాలా వరకే ఇలాంటి హెర్బల్ వాటిని మనకి మార్కెట్లో విడుదల చేశాయి. సో అట్లాంటివి కూడా మీరు ట్రై చేయవచ్చును. కంపారిటివ్లీ ఈ కెమికల్ ఓరియంటెడ్ హెయిర్ డైస్తో పోలిస్తే ఇవి కొద్దిపాటి బెటర్ అనే చెప్పుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి కనుక మీరు అలాంటి వాటివి ప్రయత్నించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.